BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ప్రపంచ ప్రఖ్యాత గ్యాంగ్స్టర్, డ్రగ్స్ వ్యాపారి, క్రిమినల్ ఎస్కోబార్ గురించి తెలియకపోవటం పెద్ద తప్పేమీ కాదు. ఈ ప్రపంచంలోని అందరు వ్యక్తులు అందరికీ తెలియాలని రూలేమీ లేదు. విజయవాడలో హోటల్ నడుపుకునే వ్యక్తిని నీకు పాబ్లో ఎస్కోబార్ తెలుసా అని అడిగితే అతను తెలియదని అనటం తప్పేమీ కాదు. మన్యంలో కూలీ పని చేసుకునే వ్యక్తిని ఈ ప్రశ్న అడిగితే అతను తెలియదు అని సమాధానమిస్తే తప్పు కానే కాదు. సంసార బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక అక్కనో చెల్లినో ఈ ప్రశ్న అడిగితే ఆమె తెలియదు అని సమాధానం చెబితే అది కూడా తప్పు కానే కాదు. అంతెందుకు, రీసెంట్ గా బీటెక్ పాస్ అయి భారీ జీతానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యూత్ కూడా ఈ ప్రశ్నకు తెలియదు అని సమాధానమే చెప్తారు. అది కూడా తప్పు కానే కాదు. కానీ మొన్నటి వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పాబ్లో ఎస్కోబార్ పేరు తెలియకపోతే మాత్రం క్షమించరాని తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రకటించినప్పుడు జగన్ని అంతర్జాతీయంగా చెడ్డ పేరు ఉన్న డ్రగ్స్ వ్యాపారి, హంతకుడు, క్రిమినల్ పాబ్లో ఎస్కోబార్తో పోల్చారు. అంతే, ఈ పాయింట్ ని నేషనల్ మీడియా అందుకుంది. జగన్ ని చంద్రబాబు నాయుడు ఎస్కోబార్ తో పోల్చారని, జగన్ ఈజ్ ఆంధ్ర ఎస్కోబార్ అని భారీ స్థాయిలో కథనాలు ప్రచారం చేసింది. జగన్ కి ఇవన్నీ ఆయన భజన పరులు చెప్పినా తెలియనట్టు నటిస్తారో కానీ జర్నలిస్టులు జగన్ దగ్గర ఎస్కోబార్ ప్రస్తావన తెచ్చినప్పుడు జగన్ పాబ్లో ఎస్కోబార్ పేరుని పలకడానికే తికమక పడిపోయినట్లు, ఆ పేరు జీవితంలో ఏనాడు విననట్టు వ్యవహరించాడు. జగన్ ఈ విషయంలో తన అమోఘమైన నటన ప్రదర్శించాడని అనుకోవటం లేదు. ఎందుకు అంటే ఈ మొహానికి నిజంగానే ఎస్కోబార్ ఎవరో తెలిసే ఉండదు. తండ్రి తాత సంపాదించిన డబ్బు తండ్రి పేరుని అడ్డం పెట్టుకొని తాను సంపాదించిన డబ్బు వెంట ఉండే క్రిమినల్ బ్యాచ్ చెప్పినట్టు చేసే రాయలసీమ గ్యాంగులు, వీటి సహాయంతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప అయ్యగారికి చదువు లేదు, సంస్కారం లేదు, పరిజ్ఞానం లేదు, విచక్షణ జ్ఞానం అంతకన్నా లేదు. అందిన చోటల్లా అప్పు చేయటం, బటన్లు నొక్కటం తప్ప ఏమీ తెలియదు. 5 ఏళ్ల పదవీ కాలంలో అప్పులు చేయటం తప్ప సొంతంగా ప్లాన్ చేసి రాష్ట్రం కోసం ఒక్క రూపాయి కూడా సంపాదించని ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మన జగనయ్య. ఇలాంటి వ్యక్తికి శరీరంలో సిగ్గు ఎంత మాత్రం లేకపోవడం బాగా కలిసొచ్చిన అంశం. ఎవరు ఏమైనా అనుకోని, నా బిహేవియర్ నాదే, నా అబద్ధాలు నావే, నా అహంకారం నాదే, నా అజ్ఞానం నాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఇలాంటి మనిషిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా భరించింది అని మన మీద మనకే జాలి కలుగుతుంది.